అనుక్షణం ప్రజల పక్షం M95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెదేపాలో చేరిన వైసీపీ ఎంపీటీసీ సభ్యురాలు బెళ్లే హారతి, కురువ సంఘం నేత రెడ్డి ప్రసాద్ దంపతులు తెలుగుదేశం అభ్యర్థి షాజహాన్ బాషా ఆధ్వర్యంలో 100 మందితో కలిసి తెదేపా తీర్థం పుచ్చుకున్న కురువ సంఘం నేత ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతి చెందిన వ్యక్తి. సాయిబాబా ఓం శక్తి ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తెదేపా అభ్యర్థి షాజహాన్ బాషా పూర్ణ కుంభ స్వాగతం పలికిన ఆలయ కమిటీ సభ్యులు. షాజహాన్ బాషా గెలుపుకు తమ మద్దతు ఉంటుంది. ప్రమాణం చేసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి గెలుపుకు సహకరిస్తామన్న జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం. వైసీపీ నేతల భూదాహానికి చేనేత కుటుంబం బలి. అక్రమాలకు సహకరించిన రెవెన్యూ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన మదనపల్లి తెదేపా అభ్యర్థి షాజహాన్ బాషా అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు. వైసీపీ నేతల భూదాహానికి చేనేత కుటుంబం బలి. అక్రమాలకు సహకరించిన రెవెన్యూ అధికారులపై వెంటనే తగిన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని మదనపల్లి తెదేపా అభ్యర్థి షాజహాన్ బాషా డిమాండ్ చేశారు. ఆదివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడుతూ రాజంపేట పార్లమెంటు ఒంటిమిట్ట మండలం కొత్త మాధవవరానికి చెందిన పాల సుబ్బారావు, పాల పద్మావతి వీరి కుమార్తె వినయులు చేనేత కుటుంబానికి చెందినవారు. చేతిమగ్గం ఆధారంగా కుటుంబాన్ని పోషించుకునేవారు. వీరికి ఒంటిమిట్ట పరిధిలోని హైవే పక్కన ఉన్న 3.10 ఎకరాల భూమిపై వైసీపీ పెద్దల కన్ను పడింది. రెవెన్యూ వారితో కుమ్మక్కై అక్రమంగా ఆన్లైన్ చేసుకున్నారని తెలుసుకుని తమ భూమి ఎలా అన్యాక్రాంతం చేస్తారని పలుమార్లు రెవెన్యూ వారిని సంప్రదించారు. పేదవాడైన పాల సుబ్బారావు మాటను పట్టించుకోనందున వారి కుటుంబం బలి కావాల్సి వచ్చింది. ఈ సంఘటనకు కారణమైన వారిని వెంటనే కఠినంగా శిక్షించి అరెస్ట్ చేయాలని, వైసీపీ నాయకుల భూ అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతోందని, పేదల భూములను లాక్కుంటూ భూదందాలకు పాల్పడుతున్న వైసీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికోసం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు, మైనార్టీ నేత ఎస్ఎం మస్తాన్, జనసేన నేతలు రామాంజనేయులు, జంగాల శివరాం, మైఫోస్ మహేష్, దారమణిత, తెదేపా ఎస్సీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోతబోలు సుధాకర్, ఆర్జే వెంకటేష్, రాటకొండ మధుబాబు, పఠాన్ ఖాదర్ ఖాన్, నాగూర్ వలీ, షంషీర్, రఘుపతి నాయుడు, గిరీష్, మల్లికార్జున పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ వినయ అని బిడ్డ వీళ్ళతోనే ఉన్నింది. వీళ్ళకు ఒక భూమి ఉంది, సర్వే నంబర్ 2187/2, విస్తీర్ణం వచ్చి 3 ఎకరాల 10 సెంట్లు, ఖాతా నంబర్ 1712. ఈ కడప రేణుగుంట హైవేలో ఈ భూమి ఉంది. ఒక్కసారిగా ఈ భూమి విలువ ఆకాశానికి అందుకున్న తర్వాత అక్కడున్న వైసీపీ నాయకులు కన్నుపడింది. వాళ్ళు వీళ్ళ భూమి దోచేయాలని చెప్పి ఈ వైసీపీ సీనియర్ నాయకుడు కట్ట నారాయణయ్య, ఈయనకు పూర్తిగా సహకరించిన ఆ మండల రెవెన్యూ తహసీల్దార్ నుంచి విఆర్ఓ వీళ్ళందరూ కలిసి బలవంతపు వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు, రెవెన్యూ అధికారులు. వీళ్లకు ఎక్కడ కూడా సామాజిక బాధ్యత లేదు. వీళ్ళకి పైన ఒకే ఒక్క ప్రోగ్రాం ఉంది. ఆ ప్రోగ్రాం ఏమంటే వైసీపీ నాయకులు ఏమి చెప్తే, వాళ్ళ తల్లిదండ్రులు చెప్తే కూడా వినే పరిస్థితులు లేరు వాళ్ళు ఉన్న అధికారులు. వైసీపీ నాయకులు ఏం చెప్తే తూచా తప్పకుండా చేయడం వీళ్ళ ధర్మం అయిపోయింది. రాజ్యాంగానికి తుంగలో తొక్కేశారు. రాష్ట్ర విలువలకు ఏమాత్రం లేదు. తహసీల్దార్ అంటే రెవెన్యూ శాఖకు ఒక పెద్ద దిక్కుగాని కూడా మర్చిపోయాడు. చేస్తున్న పనికి ఎంత మాత్రం సమంజసం ఉంది, ఏమాత్రం న్యాయం ఉంది కూడా మర్చిపోయి, ఏమాత్రం చూడకుండా వీళ్ళ ఉన్న భూమికి ఈయనకు 3 సార్లు రైతు భరోసా కూడా అందింది. ఇన్ని ఎంట్రీస్ ఉన్నా కూడా కానీ ఈయన భూమి ఇక్కడి నుంచి లాక్కొని ముందు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సంబంధిత కలెక్టర్ కూడా వాళ్ళు అర్జీ పెట్టుకోవడం జరిగింది. కలెక్టరేట్లో కూడా న్యాయం జరగకపోవడంతో ముమ్మాటికి ఇది జగన్మోహన్ రెడ్డి గారి నేరుగా ఆయన కార్యకర్తల ద్వారా చేసిన హత్య. అది నేను సూటిగా చెప్తాను. మీకు ఈ రాష్ట్రానికి పరిపాలన నైతిక విలువ లేకపోతే తక్షణం మీరు
ఇప్పుడు ఎట్లా అపధర్మ ముఖ్యమంత్రి, అది కూడా వద్దు, మీరు రాజీనామా చేసి బయటకు వచ్చేసి, లేదా ప్రెసిడెన్షియల్ రూల్నే పెట్టండి రాష్ట్రానికి. సెంట్రల్ గవర్నమెంట్ ఇమీడియట్ ఇంటర్వ్యూన్ కావాలా. ఒక్క మనిషి చచ్చిపోతేనే కుటుంబానికి దిక్కు లేకపోతుంది. ఒకే ఒక్క ఆడబిడ్డ నిత్య అని బిడ్డకు వదిలేసి తండ్రి చనిపోయినాడు, తల్లి చనిపోయింది, ఉన్న అక్క కూడా చనిపోయింది. ఈ బిడ్డ కూడా బ్యూటిషియన్ కోర్స్ కోసం హైదరాబాద్లో పోయి పలు కష్టాలు పడి అక్కడ ఏదో పనిచేస్తుంది. కొంచెం కూడా మీకు మానవతా విలువలు లేవా? సిగ్గుతో తల వంచుకోవాలా ఇటువంటి వాళ్ళు రాజకీయ వ్యవస్థలో రావడం. వీళ్ళు చూసి మేము వీళ్ళ గురించి మాట్లాడాలంటే మా కాన్షియస్ ఒప్పుకోవడం. నేను సూటిగా చెప్తున్నాను, తక్షణం ఇది గవర్నమెంట్తో చేపడిన మర్డర్ కింద వీళ్ళపైన, పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి పైన, అక్కడ ఉన్న తహసీల్దార్ పైన, అక్కడ ఉన్న ఈ కట్ట నారాయణయ్య పైన, రెవెన్యూ స్టాఫ్ పైన ఈ కేసులు కట్టాలి. సంబంధిత ఎమ్మెల్యే పైన, వీళ్ళపైన కేసులు కడితేనే ఇంకొకసారి వేరే వాళ్ళ భూములపైన ఎవడన్నా పోవడానికి భయపడతాడు. లేకపోతే ఇప్పుడు గవర్నమెంట్ లేదు, ఆయన అపధర్మ ముఖ్యమంత్రి, ఈ స్టేజ్లో కూడా వాళ్ళు భూమి కబ్జాలు వదలకుండా పోతున్నారంటే ఎక్కడైనా ప్రమాదవశాత్తు సెకండ్ టైం వీళ్ళు రిపీట్ అయిపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమన్నా బతకగలుగుతారు? మీ ఇళ్ళు మీకుంటాయా? మీ భూములు మీకుంటాయా? మీ పిల్లల భవిష్యత్తు ఏమైనా ఉందా? ఏ విధంగా ఈ రాష్ట్రం వెళ్తున్నది? ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్సీపీ పార్టీ అవసరమా? ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు అవసరమా? వీళ్ళ అరాచకం తాండవం అని ఆకాశానికి అంటుకునేస్తాం. ఎక్కడ భూ దాఖలాలు లేవు. వీళ్ళు ఒక పెద్ద స్థాయికి వెళ్ళిపోయారు. అందుకోసం నేను సూటిగా అడుగుతున్నాను, వీళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలా. తెలుగుదేశం పార్టీ నాయకులు మనమంతా 2 నిమిషాలు వీళ్ళ ఆత్మశాంతి కోసం మౌనం పాటించి రాష్ట్ర స్థాయిలో మనం దీనిపైన అజిటేషన్ చేయాలా. ఎక్కడ కూడా వదలకూడదు. వీళ్ళ చిన్న విషయం కూడా అంటే మనం ఎక్కడికక్కడ వీళ్ళకు అరికట్టి వీళ్ళకు రోడ్లో తీసుకుని వచ్చి వీళ్ళకు సమాజ ప్రజాకోర్టులో నిలబెట్టి సరైన హారాలు వీళ్ళకి వేస్తేనే ప్రజలు రేపు స్వేచ్ఛగా బతుకుగలుగుతారు. నేను అందుకోసం మనం అందరము ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ, నేను ఎక్కడ ఇంతవరకు ఈ వీడియోస్ వెళ్తాయి అంతవరకు ప్రతి ఒక్కరు దీనికి పూర్తిగా ఖండిస్తూ, ఎక్కడ కూడా కన్నా వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంకా ఏమాత్రం రాజకీయ వ్యవస్థలో వీళ్ళ అనర్హులు అని చెప్పి ఈ పార్టీకి బ్లాక్ లిస్ట్ చేయాలా. వీళ్ళు సర్వీస్ ఫర్ మర్డర్, సర్వీస్ ఫర్ పబ్లిక్ కాదు, సర్వీస్ ఫర్ గెయిన్, సర్వీస్ ఫర్ పర్పస్. ఎక్కడైనా కానీ ఒక ప్రజానాయకుడు అంటే నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తారు. వీళ్ళ ఆలోచన వేరేది ఉంది. ఎక్కడ చూస్తే అక్కడ వేల ఎకరాలు. రేపు కమిషన్ మనం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వేస్తే కూడా కమిషన్ స్థాయి పూర్తి చేయడానికి 5 సంవత్సరాలు చాలదు, 10 సంవత్సరాలు కావాలా వీళ్ళపైన ఎంక్వైరీలు చేయాలంటే. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇక్కడున్న మదనపల్లి, పొంగునూరు, తిరుపతి నాయకులు వైజాగ్లోపై కబ్జాలు చేశారు, విజయవాడలోపై కబ్జాలు చేశారు. ఎండోమెంట్ దేవాదాయ భూములు వదలలేదు, కర్నూలులో వబ్బోర్డు భూములు వదలలేదు. ఇంకా చిన్న రైతులు 3 చనిపోయారు. ఈ సుబ్బారావుపై రైల్వే కింద ఈ ఎండాకాలంలో పోయి రైల్వే కింద పడుకొని తన ప్రాణ ఆత్మహత్య చూసినట్టే ఆ ఒక్కసారికి అది ఆలోచన చేస్తే అది మానవతా విలువలకు ఎక్కడ కూడా దానికి మనం కల్పించి మాట్లాడలేము. అంత దిగజారిపోయిన విలువలు. తక్షణం మనమందరం దీనికి ఖండిస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి కూడా మనం ప్రైవేట్ కంప్లైంట్ లేచు, అక్కడే కేసు కట్టాలని ఏం లేదు. మనం తప్పకుండా మదనపల్లిలో కూడా ప్రైవేట్ కంప్లైంట్ వేసి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా అయ్యి మీ పార్టీ నాయకులు మీరు అదుపులో పెట్టుకోలేక మీ వ్యవహరించిన తీరుకి మీరు కూడా దీనికి A1గా అవుతారని చెప్పి తెలియజేస్తూ, అదే మా నాయకులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. గుర్తు చేసుకోండి, మీరు రోజులు ఎవరైనా ఎక్కడైనా భూ కబ్జా చేశారంటే తక్షణం ఆ జిల్లా నాయకు చెప్పి ఆయనకి పిలిపించి సీరియస్ వార్నింగ్ ఇచ్చేవారు. ఏమి చేసినావు నువ్వు, నీకు బుద్ధి ఉందా అని చెప్పి అడిగి అరిచేవాళ్ళు. అది నాయకత్వ లక్షణం. ఇది నాయకత్వ లక్షణం కాదు, ఇది ప్రజల ప్రాణాలు తీసే లక్షణం. ఆ లక్షణానికి మీరే కారకులని చెప్పి తెలియజేస్తూ
మేము ఒక 2 నిమిషాలు వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని పూర్తి స్థాయిగా మిస్యూజ్ జరిగింది. డిసిహెచ్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ గారి పేరు చెప్పి 4 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు డబ్బులు తీసుకోవడం జరిగింది. దీనికి పూర్తి కారకులు వచ్చి డిసిహెచ్ రాజశేఖర్ రెడ్డి, డాక్టర్ రాజశేఖర్ రెడ్డి. ఈ పదవులు ఏదైతే ఉన్నాయో ఇచ్చిన వాళ్ళు పిల్లలు మీకు అందరికి దయచేసి చెప్తున్నాము, ఇది మదనపల్లి మెడికల్ కాలేజ్కి సంబంధించిన పోస్టులు ఇవి. అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ కింద చిత్తూరు కలెక్టరేట్ కింద అడ్మినిస్ట్రేటివ్ అపాయింట్మెంట్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ చిత్తూరు కలెక్టరేట్కి అర్హత ఉంది, చిత్తూరు కలెక్టర్ గారికి ఉంది. ఇది రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇది మొత్తం పెద్ద మనీ స్కామ్ జరిగింది. తప్పకుండా రేపు ప్రభుత్వం వస్తాని ఈ పోస్టులు అన్నీ ఎట్టి పరిస్థితుల్లో మీరు పోస్టింగ్స్ ఉండవు. మీరు ఇచ్చిన డబ్బులు ముందు వాళ్ళ దగ్గర తీసుకోండి, ఎవరి దగ్గర ఇచ్చారు. మేము మాత్రం మీకు ఆ పోస్టులకు అర్హులు కారు. మళ్ళా ఒక మెరిట్ ఇది పిలుస్తాం, దానికి కోర్టులో కూడా సరైన ఇది తీసుకుంటాము, కోర్టు డైరెక్షన్ కూడా తీసుకుంటాం. మళ్ళా ఒక మెరిట్ లిస్ట్ కాల్ఫర్ చేస్తారు. ఆ మెరిట్లో ఎవరు అర్హులు ఉన్నారో వాళ్ళకి పోస్టులు ఇస్తారు. ఇప్పుడు ఎవరైతే డబ్బులు ఇచ్చారో దయచేసి మీరు డబ్బులు తీసుకోండి, లేకపోతే మీకు రేపు జరగబోయే కారణానికి జరగబోయే రీపోస్టింగ్కి జరగబోయే మెరిట్ లిస్ట్కి మీరు అర్హులుగా ఉండరని చెప్పి సైనిక మదనపల్లి ఉమ్మడి అభ్యర్థి షాజహాన్ బాషాను ఆదివారం మర్యాద పూర్వకంగా కలుసుకునేందుకు తమ నివాసానికి ఆహ్వానించిన జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగార శివరాం ఆధ్వర్యంలో జన సైనికులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపుకి కృషి చేస్తామని ప్రమాణం చేసి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ జాతీయ నాయకత్వం ఆదేశాలతో మదనపల్లి ఉమ్మడి అభ్యర్థిగా షాజహాన్ బాషాను ప్రకటించారని, వారి గెలుపుకు శక్తివంచన లేకుండా పనిచేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తామని వాగ్దానం చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ అధ్యక్షులు గ్రానైట్ బాబు, పద్దు, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం, జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న జనసేన కార్యాచరణ మండలి నాయకులు, సెక్రటరీస్, జాయింట్ సెక్రటరీస్, వైస్ ప్రెసిడెంట్స్, మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు అందరికీ పేరు పేరు నమస్కారం. ఈరోజు వాస్తవం చెప్పాలంటే ఈ వైసీపీ ప్రభుత్వం కాపు కులాని పైన ఎలక్షన్ కన్నా 3 నెలల ముందు అమితమైన ప్రేమ వచ్చేసింది. ఆ రోజు నేను వై జంక్షన్లో స్థలం ఇచ్చాను. స్థలం ఇచ్చిన తర్వాత దానికి కంప్లీట్ చేస్తామంటే తెలంగాణ ఇష్యూ వచ్చింది, అందుకోసం గమ్మున నేను పక్కకు రావాల్సి వచ్చింది. నేనేం ప్లాన్ చేశాను అంటే చాలామంది పెద్దలతో, అంతా కమ్యూనిటీ పెద్దలతో, కాపు కమ్యూనిటీ పెద్దలతో చెప్పాను, అయ్యా నేను బైపాస్లో 1 ఎకరా స్థలం ఇస్తాను, ఒక ఫంక్షన్ హాల్ కట్టండి, పెద్ద సామాజిక వర్గం మా కాపు బల్జే సామాజిక వర్గం, మీరు దాంట్లో ఫంక్షన్ హాల్ కట్టి పైన ఒక హాస్టల్ కట్టండి. ఆ హాస్టల్లో పరిసర ప్రాంతాలు మన చుట్టుపక్కల హాస్టల్స్ ఉన్న పల్లెల నుంచి పిల్లలు వచ్చి ఇక్కడ హాస్టల్లో ఉంటూ కింద ఫంక్షన్ హాల్ ఉంటుంది. దీనివల్ల పిల్లలు అక్కడ చదువుకుంటారు, సకాలంలో స్కూల్కి, కాలేజీలు వెళ్తారు. వీళ్ళకి మంచి విద్యాభ్యాసం వస్తుంది, కమ్యూనిటీ డెవలప్మెంట్ అవుతుంది. ఈ విధంగా చేస్తామని కొంతమంది వాళ్ళు పోయి వాళ్ళకి చెప్పినట్టు. ఇదే కాకుండా జింకా చలపతి గారు నా దగ్గరికి వచ్చారు. అప్పుడు నేను గిరీష్ నా తమ్ముడికి అక్కడ వాళ్ళ మిసెస్ పైన నేను క్యాండిడేట్ని పెట్టడం జరిగింది. నాకు దగ్గరకు వచ్చి ఏమన్నారంటే, అన్న నా భార్యకు చైర్మన్ చేస్తున్నాను, నా భార్యకు చైర్మన్ ఇస్తే కాపు బలిత సామాజిక వర్గానికి ఇచ్చినట్టు నువ్వు నాకు అడ్డపడదు. అరే ఎందుకు నేను అడ్డపడతాను? కాపు కమ్యూనిటీకి వాళ్ళు న్యాయం చేస్తారా అని అడిగి 100% చేస్తాను. ఎక్కడైనా మీ మంత్రికి ఫోన్ చేసి ఒకసారి నాకు ఫోన్లో మాట్లాడించు, ఇలా ఫోన్లో వినిపించు, నేను మాట్లాడను, నువ్వు మాట్లాడినా కన్ఫర్మ్ కదనా అని అడుగు, ఆయన కన్ఫర్మ్ అని చెప్పి నేను రికార్డ్ చేసుకుంటా. అదే వాళ్ళు పదవి ఇచ్చేస్తే నేను కూడా ఒప్పుకుంటాను. లేదన్నా నువ్వు ఖచ్చితంగా కన్ఫర్మ్, నువ్వు దయచేసి అర్థం చేసుకో, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మా వదిలేయి, ఎస్ నేను కమ్యూనిటీ కోసం నా క్యాండిడేచర్కి వాపస్ తీసుకుంటాను అని చెప్పి తక్షణం నేను నా క్యాండిడేచర్ వాపస్ తీసుకోవడం జరిగింది. కాకపోతే నేను మాట నిలబెట్టుకున్నాను, కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట నిలబెట్టుకోవాలి. నేను ఎనానమస్గా నేను మీకు పంపిస్తాను, బట్ ఎనానమస్గా మీకు మాత్రం వాళ్ళు మున్సిపల్ చైర్మన్ ఇవ్వరు. టిష్యూ పేపర్ ఎట్లా ఉంటుందో
నాయకులు కార్యకర్తలు వాళ్ళ దగ్గర అంతే. 5 సంవత్సరాలు ఎవరు కూడా వాళ్ళు కలిసికట్టుగా కాపురాలు చేయలేదు. వాళ్ళతో మనం ముందర కూడా చూసాము, ఇప్పుడు అది చెప్తున్నాను. బట్ నేను చెప్తున్నాను, ఈరోజు కూడా నేను నా మాట పైన కట్టుబడి ఉన్నాను. రేపు పవన్ కళ్యాణ్ గారికి పిలిపించి రోడ్ సైడ్ హైవే బెట్టుగా ఎంతో పెద్ద సామాజిక వర్గంగా కాపు బల్లి కమ్యూనిటీకి ఫండ్స్ కూడా ఇస్తూ, స్థలం ఇస్తూ, పూర్తిగా అభివృద్ధికి నేను మీలో ఒక్కడిగా పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ, అదే కాకుండా జన సైనికుల్లో అన్ని వర్గాలకు సంబంధించిన ఉన్నారు. వాళ్ళు ఎవరు ఏ రిప్రజెంటేషన్ చేసినా, వాళ్ళు ఏం చేసినా మీ నాయకత్వానికి మా తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు మనమందరం కలిసి ఐక్యంగా ఏ సమస్య ఉన్నా, ఏ అభివృద్ధి ఉన్నా కలిసి చేస్తామని చెప్పి మీ అందరికీ నేను విశ్వాసం, మాట ఇస్తూ సెలవు తీసుకుంటాను. నిమ్మనపల్లి మండలం రెడ్డివారిపల్లె పంచాయతీ బాలేవాండ్లపల్లెలో ఎస్ఐ లోకేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్డన్ సెర్చ్ లో బాలేవాండ్లపల్లె గుట్ట ప్రాంతంలో నాటుసారా తయారీ కోసం సిద్ధం చేసిన 700 లీటర్ల నాటుసారా ఊటను ఎస్ఐ లోకేష్ రెడ్డి సిబ్బంది కేంద్ర బృందం ధ్వంసం చేసినట్లు ఎస్ఐ లోకేష్ రెడ్డి తెలియజేశారు. ఇందులో భాగంగా నాటుసారా వండుతున్న సురేంద్ర వద్ద నుండి 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని సురేంద్రను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు ఎస్ఐ లోకేష్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది రాజేష్, హరి, కేంద్ర బృంద బలగాలు తదితరులు పాల్గొన్నారు. चलो यार छोड़ 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 ले रहा हूँ फोटो। उनका मोबाइल मेरा मोबाइल नहीं है। बना तो वीडियो है अपना। झंडा जलाना मत भाई, आज वाला चल जाएगा। आराम से रखो यार, धीरे से रखो। కురుబ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి బెల్లే రెడ్డి ప్రసాద్, కురవంక వైసీపీ ఎంపీటీసీ బెల్లే హారతీలు ఆదివారం తెలుగుదేశం పార్టీ గూటికి చేరారు. వారితో పాటు కురవంకలోని మరో 100 మంది పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి షాజహాన్ బాషా కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కురవంకలోని బెల్లే రెడ్డి ప్రసాద్ నివాసం వద్ద జరిగిన కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్, మాజీ సింగిల్ విండో చైర్మన్ కప్పల శ్రీరాములు, వైసీపీ వార్డు మెంబర్ నాగరాజు, రామకృష్ణ, సునీల్, విజయ్ కుమార్, గంగులయ్య, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి రాజన్న, లోకేష్, కవితమ్మ, చెంగప్ప, రాయల్ గని తదితరులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ విధానాలతో రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందన్నారు. ప్రజలు స్వేచ్ఛగా జీవించలేని పరిస్థితి నెలకొందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుచర గణం చేసిన అరాచకాలు అంతా ఇంతా కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు, రాటకొండ మధుబాబు, రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్, కౌన్సిలర్ తులసి రామకృష్ణ, కమలామరి కృష్ణ, జయచంద్ర, బాలమాలి శేఖర్, క్లస్టర్ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్, రెడ్డి రాయల్, మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదళ్ల విద్యాసాగర్, జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు, దారమణిత, రాజంపేట పార్లమెంటు ప్రధాన కార్యదర్శి దొరస్వామి నాయుడు, రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షులు ఎస్ఏ మస్తాన్, పఠాన్ ఖాదర్ ఖాన్, కురవంక తెలుగుదేశం పార్టీ నాయకులు మోహన, మాజీ కౌన్సిలర్ నీలకంఠ, బాబు నాయుడు, పులి మహాలక్ష్మి, రాజంపేట పార్లమెంటు మహిళా ప్రధాన కార్యదర్శి విజయమ్మ, నాగమణి, నాగలక్ష్మి, శ్యామల, రాజంపేట పార్లమెంటు కార్యాలయ కార్యదర్శి పూల మురళి, శ్రీరామ వినోద్ కుమార్, బండి అమర, బండి రాజ్ కుమార్ పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక్క మాట చెప్తాను నేను, ఈ రాష్ట్ర భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి చేతిలో ఇంక లేదండి. నాశనం చేసిన వ్యక్తి ఎవరున్నా అంటే ఈ కంబైన్డ్ స్టేట్లో, ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈరోజు కానీ ఒకే ఒక్క మనిషి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నేను చెప్తాను,
రేపు కానీ మనం ఈయన పోయిన తర్వాత రాష్ట్ర ఫైల్స్ కానీ చూసినామంటే ఈ విధంగా కూడా దొంగదారిన పనికిరాని జీవోలు ఇచ్చి మొత్తం ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ తీసుకొని వచ్చి రాష్ట్ర వనరులకంతా అమ్మేసి రాష్ట్ర పరిస్థితి అధోగతి పాలు చేసి పిల్లలకు డ్రగ్స్కి అలవాటు చేసి పెద్దలకు యాసిడ్తో కూడిన మద్యం ఇచ్చి ఆ మద్యం తాగితే నేరుగా హాస్పిటల్కి కిడ్నీ అయినా ఫెయిల్ అయిపోతుంది నీకు తెలుసో లేదో మీకు తెలుసో లేదో ఒక వారం ముందు 1.5 నెలల ముందు మదనపల్లి చీకలవేల్ దగ్గర పార్లపల్లి దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. అది ప్యూర్లీ వచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయించిన మర్డర్ అని చెప్పచ్చు. ఎలాగంటే ఇక్కడ ఆ పిల్లలు కొంతమంది ఏదో అమెరికాకి వెళ్తున్నామని చెప్పి ఒక అందరూ కలిసి పార్టీ చేసుకోవాలని చెప్పి పార్టీ చేశారు. ఆ పార్టీలో ఇక్కడ ఏదో అందరూ మద్యం సేవించారు. ఆ సేవించిన మద్యంలో ఏ మాత్రం నాణ్యత లేదని చెప్పి వాళ్ళకు అనిపించిన తర్వాత ఇంకో ఇక్కడ వద్దు కర్ణాటకకి వెళ్దాం పదండి అని చెప్పి కర్ణాటకకి వెళ్ళారు. కర్ణాటకలో సేవించిన తర్వాత మత్తు అనేది తన స్థాయికి చేరుకునేసింది. అదే మత్తులో రిటర్న్ వచ్చిన మనుషుల ద్వారా దాదాపు 7 మంది తన ప్రాణాలు పోగొట్టున్నారు. జగన్మోహన్ రెడ్డి వీళ్లకు పాలించే నైతిక విలువలు ఈ రాష్ట్రానికి లేవు. ఈ రాష్ట్రానికి తీరని మోసం చేశారంటే వీళ్ళ మంత్రులు చేసిన స్కాముల గురించి చెప్పినానంటే రాజకీయ జీవితం పైన తూ అనిపిస్తుంది. ఇంత దిగజాడు రాజకీయం చేశారు. ఎక్కడికైనా సరే మీరు ఎర్రచందనం అంటారా 100 రెడ్డి ప్రసాద్ మరియు భారతి ఇద్దరు ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా శుభ పరిణామం. ఎందుకంటే మేము ఒక్కటే తెలియజేస్తున్నాం, వైసీపీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడే తెలియజేస్తున్నాం, ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ జెడ్పీటీసీలు కానీ ఆఖరికి ఎమ్మెల్యేలకు కూడా, అంటే పొంగునూరు నుంచి కౌన్సిలర్ బీఫారాలు రావాలా, మదనపల్లి ఎవరు నిలబడాలంటే అక్కడి నుంచి ఎంపీటీసీలు రావాలా, అక్కడి నుంచి సర్పంచ్లు, అంటే మదనపల్లి ఏమన్నా పెద్దిరెడ్డి అడ్డా అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి మీకు అక్కడ ఎవరికి గౌరవం లేదు. మీకు తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ తలుపులు తెరిచే ఉంది. ఇప్పటికైనా మీరందరూ మదనపల్లిలో, ఎందుకంటే జహా అన్నకు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మంచి పేరుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు షాజహాన్ అయితే కరెక్ట్ అనే ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయానికి వైసీపీ మదనపల్లిని అందరినీ కూడా త్వరలోనే ఖాళీ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ అత్యధిక మెజారిటీ మధుబాబు అని చెప్పినట్టు 50,000 పైకి మెజారిటీ వచ్చే దిశగా తెలుగుదేశం పార్టీ, ఎందుకంటే 15 సంవత్సరంలైంది తెలుగుదేశం పార్టీ ఏర్పడి, 15 సంవత్సరం నుంచి కార్యకర్తలందరూ అయోమయ స్థితి, ఎక్కడికి ఎవరు పోవాలో తెలియని స్థితి. పైన ఏమో మన నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, ఇక్కడ ఎమ్మెల్యే ఉండరు. మనం ఎవరికి చెప్పుకోవాలి ఈ సమస్యలు? కాబట్టి ఈరోజు వాళ్ళు విచ్చేసిన దానికి మనస్ఫూర్తిగా అభిమానులు, అదేవిధంగా జనసేన, బీజేపీ అన్ని పార్టీల నుంచి వచ్చేసిన అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి మా భార్య భారతి గారు ఈరోజు ఎంపీటీసీగా ఉండి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవ్వాలని మేమందరము నిర్ణయం చేసుకున్నాము. మా పంచాయతీలోని ముఖ్యమైన వ్యక్తులతో అందరితో చర్చించి, అదేవిధంగా మా కుల సంఘంలోని అందరితో చర్చించి ఈరోజు మనము ఏదైతే అభివృద్ధి చెందాలనుకుంటున్నామో అభివృద్ధి వైపు నడవాలని ఈరోజు మనం పూర్తిగా ఎక్స్-ఎమ్మెల్యే గారు, రేపు కాబోయే ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్న గారి నాయకత్వంలో పనిచేయాలని మేమందరం నిర్ణయం చేసుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరుగుతుంది. అదేవిధంగా నిన్న ఈ మధ్య కాలంలో మనం చూసాము, ఎటువంటి అభివృద్ధి లేకుండా ఏదో భయభ్రాంతులు చేసి
మనం ఓట్లు పొందాలంటే ఎప్పటికీ అది జరగదు. ప్రేమతోనే ఓట్లు సాధించుకోవాలి. రేపు మనము జహాన్న ఎలక్షన్ వార్ వన్ సైడ్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ మదనపల్లి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కూడా జహాన్న గెలుపు ఖాయం, జహాన్న గెలుస్తున్నాడు అని చెప్పి మదనపల్లి నియోజకవర్గం ప్రజలందరూ కూడా ముద్దుగా పిలుచుకునే జహాన్న గెలవబోతున్నాడు అనేది తెలుస్తుంది. అదేవిధంగా మనకు ఇంకో విషయాన్ని కూడా మన మదనపల్లి నియోజకవర్గ ప్రజలకి తెలుగుదేశం పార్టీ అధినేత మహానాడు కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు మదనపల్లిని జిల్లాగా ప్రకటిస్తామని తెలియజేయడం కూడా మాకు చాలా సంతోషనీయమైనది. అదేవిధంగా ఈరోజు కురుబకులం సంబంధించిన విషయానికి వస్తే మా కులానికి మా నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న అనౌన్స్ చేసిన 2 ఎంపీ పదవులను, ఒకటి బీకే పార్సాది గారు, ఇంకోటి పంచలింగాల నాగరాజు గారికి, ఇంకోటి ఎమ్మెల్యే పదవి సబితమ్మ గారికి ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఇక్కడ కూడా ఈ 3 వ్యక్తులను కూడా మేము అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని, అదేవిధంగా మొన్న కుప్పంలో జరిగిన మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు కురుబలకు ఒక వాగ్దానం కూడా చేశారు. ఒక టీటీడీ బోర్డు మెంబర్ కానీ, లేదంటే ఇక్కడ మనకు ఇచ్చే పరిస్థితి లేదు, ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి మీకు కూడా తగిన న్యాయం చేస్తామని చెప్పి టీటీడీ బోర్డు మెంబర్ కానీ, ఎమ్మెల్సీ కానీ, కార్పొరేషన్స్ లో కానీ మీకు మంచి స్థానం కల్పిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఈ అన్ని విషయాలను మేము నమ్మి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతుంది. రేపు జహాన్న ఎలక్షన్ కు ఈరోజు ఇతర పార్టీల నుంచి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి అభ్యర్థులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. ప్రస్తుతము వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి తప్పులను 1 నిమిషము 2 నిమిషంలో చెప్పమంటే చెప్పేదానికి వీలు కాదు. 4 సంవత్సరాల 10 నెలలు ప్రతిరోజు ఎన్నో వందల తప్పులు జరిగినాయి ఈ వైసీపీ ప్రభుత్వం. సొంత ఇంటిలో అన్నా చెల్లెళ్ళు అంటే అది ఒక అనుబంధం, ఒక రక్త సంబంధం. ఎన్ని మనస్పర్ధలున్నా బయటికి చెప్పుకోలేనటువంటి బంధము అన్నా చెల్లెళ్ళ బంధం. ఈరోజు అక్కడి నుంచి సొంతం చెల్లెలే మా అన్నకు ఓట్లు వేయొద్దండి అని ప్రచారం చేస్తున్నారంటే ఆయన ప్రభుత్వం ఇద్దరు చెల్లెలు మనం అర్థం చేసుకోవాల్సింది. జహా గారికి సీటు తెలుగుదేశం సీటు కేటాయించినప్పుడు గెలుపు అయితే పక్కా, కానీ మెజార్టీ అయితే 10,000 20,000 వస్తుంది అనుకున్నాం. మేము ఇప్పుడు రామసముద్రము, ఇక్కడ జరిగే చేరికలు, ఇక్కడ జరిగే ఇవన్నీ చూస్తూ ఉంటే జరగబోయే ఎన్నికలలో తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని మనం స్థాపించుకొని మన నియోజకవర్గాన్ని సస్యశ్యామలంగా మనకు అనుకూలంగా మనం అనుకున్నట్లుగా పరిపాలించుకోవాల్సి ఉంటుంది. ఏమాత్రం ఈసారి అజాగ్రత్తగా తప్పుటడుగు వేసినా, పొరపాటున ఏదైనా కొంచెం బలం పుంజుకుంటే మనము మన ఊళ్ళో వదిలేసి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఈసారి వేయబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తు తెలుగుదేశం సైకిల్ గుర్తు పైన మీరందరూ ఓటు వేసి, అంటే 2 ఓట్లు కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు సమీపంలోని లక్లకుంటలో ఘటన చోటు చేసుకుంది. భార్యతో కలిసి బట్టలు ఉతకడానికి వెళ్లిన భర్త రెడ్డి ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడికి 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు.
హలో ఎవరు పని మీరు ఎందుకు కొట్టేద్దాడ ఎక్కి ఆ చేపలు వదిలేసిండే యాపైకి ఆపక లాస్ట్లో వంకుని చూడు అక్కడ పట్టుకో ఆడపట్టొద్దు ఎవరు మాట్లాడేవి మదనపల్లి బైపాస్ రోడ్ లో వెలిసిన సాయిబాబా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో మదనపల్లి తెదేపా అభ్యర్థి షాజహాన్ బాషా పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ఆదివారం ఆలయానికి చేరుకున్న షాజహాన్ బాషా ప్రధాన అర్చకులు నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొని త్వరలో జరగనున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రంలో సుభిక్షమైన పాలన రావాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గోపాల్ రెడ్డి, అజయ్ స్వామి, రుద్రయ్య నాయుడు, అమృతవల్లి, కవిత, పురుషోత్తం పెద్ద సంఖ్యలో ఓం శక్తి భక్తులు పాల్గొన్నారు. ओम शक्ति नमः पराशक्ति नमः ओम विद्युत्ताम स्वप्रभां मृगंदस्थितां भीषणां कन्या भीकरभास्तारासेवितां परमेश्वराय नमः ओम शक्ति नमः पराशक्ति नमः जयंती मंगला काली भद्रकाली बाल दुर्गा क्षमा जानलो చేసి అక్క ఫెబ్లో చేసి జాన్లోనే అనుక్షణం ప్రజల పక్షం NNT5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.